హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయమ్మాడి. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే లేచిన. సో ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎడిషన్. బట్ ఒక ట్విస్ట్ ఉంది. మాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న కొత్త లొకేషన్లో రిపోర్ట్ చేయమని చెప్పి మెయిల్ వచ్చింది. సో పూణేలో 2 లొకేషన్స్ ఉంటాయి. మేము కరెంట్లీ వెళ్ళే లొకేషన్ ఒకటి అండ్ ఇంకొకటి తాల్వాడి అని చెప్పి ఉంటుంది. అదైతే ఇక్కడ నుంచి చాలా దూరము. ఈజీగా 1.5 hours to 2 hours పడుతుంది ప్రాపర్గా పోతే వితౌట్ ట్రాఫిక్. సో మాకు ఇంకేం అర్థం కాలేదు. నిన్న మెసేజ్ చూడంగానే షాక్ అయినాము. అదేంది అట్లా ఎట్లా పోతాం మేము, ప్లస్ ఫుల్ వర్షాలు, 1 week నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అండ్ ఘోరం అసలు. అదంతా చాలా రిమోట్ ఏరియా లెక్క ఉంటుంది. అసలు ఏముండవు అక్కడ. అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా లేవు. పీజీస్ కూడా ఉండవు అక్కడ. సో ప్లస్ మాకు పెద్దగా టైం కూడా ఇవ్వలేదు. నిన్న 4-5 అట్లా మెయిల్ పెట్టిండ్రు. ఈ రోజు నుంచి వెళ్ళాలి 3 days కంటిన్యూస్గా. సో ఇంకా ఆప్షన్ లేక ఫస్ట్ అయితే ఇవాళ వెళ్తాము. వెళ్ళినాక ఎవరినైనా అడగచ్చా లైక్ పర్మిషన్ అని చెప్పి చూస్తున్నాము. సో మ్యాక్స్ ట్రై చేస్తాం ఈరోజు వెళ్ళి మేనేజర్కి, ప్రాజెక్ట్ మేనేజర్కి, బెంచ్ మేనేజర్కి అట్లా మెయిల్స్ పెట్టి రిక్వెస్ట్ చేస్తాము ఏమంటారో. సో అస్సలు అంటే అసలు లేవబుద్ధి కాలేదు. దూరం కదా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే క్యాబే వెళ్తాము, ఎందుకంటే మాకు బస్ అదంతా ఎట్లా యూజ్ చేయాలో తెలీదు. ప్లస్ బస్ అయితే 2 buses మారాలి. సో దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇవాళ వెళ్ళేటప్పుడు అయితే క్యాబ్లో వెళ్తాము, వచ్చేటప్పుడు బస్లో వద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో కమ్ విత్ మీ. అసలు ఈ డే ఎట్లుంటుందో అంటే, నేను ఫస్ట్ నా జాయినింగ్ అప్పుడు వెళ్ళిన అక్కడికి. ఫస్ట్ 2 days ల్యాప్టాప్ కలెక్షన్ ఇంకా జాయినింగ్ అక్కడే అయిందనమాట. సో ఇవాళ ఎట్లుండబోతుంది డే, లైక్ వెరీ అన్ప్లాన్డ్ అండ్ అన్ప్రిపేర్డ్ అసలు అక్కడికి వెళ్ళడానికి మేము. సో కమ్ విత్ మీ. క్విక్గా తయారవ్వాలి. కాస్త లేట్గా లేచిన నేను అనుకున్నాను దానికన్నా. I'll meet you soon. ఓకే గైస్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. నేనైతే జీన్స్ ఇంకా షర్ట్ వేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే క్విక్గా స్నానం చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సో ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. అండ్ దిస్ ఈజ్ మై ఆస్తి. నా శాలరీ అంతా దాని లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ క్విక్గా రెడీ అయిపోయిన, బేసిక్ స్కిన్ కేర్ అదంతా చేసుకొని, లైక్ ఎంత టైం పడుతుందో తెలియదు కదా, సో ఫాస్ట్గా రెడీ అయిపోయినా. అండ్ దిస్ ఈజ్ మై లుక్ అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. దిస్ ఈజ్ హౌ మై డ్రెస్ లుక్స్. ఇంకా కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇవాళకైతే క్యాబ్లో పోతున్నాం. అయినా ఈ వీడియో పోస్ట్ చేసేప్పటికి తెలిసిపోతుంది మా హింజవాడి అని చెప్పి. ఇవాళ ఫుల్ ఆన్ బతిలాడుకుంటాం. ఇంకా కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్న రేంజ్లో అడుగుతాము. స్టిల్ ఒప్పుకోకపోతే ఏం చేయలేము. బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఫైనలీ ఆఫ్టర్ 1.5 hour జర్నీ మేము ఆఫీస్ రీచ్ అయినాం. లైక్ లిటరలీ క్యాబ్లోనే అంతసేపు పట్టింది. ఇంకా మేము బస్లో పోతే ఈజీగా 2 hours పట్టేది. అండ్ ఈ క్యాంపస్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఫస్ట్ థింగ్. అందుకే మమ్మల్ని ఇక్కడికి పంపించిండ్రు. మేము యూజువల్గా ఉండేదైతే చాలా క్రౌడెడ్ అసలు. లైక్ మోస్ట్ పాపులేటెడ్ క్యాంపస్ అంట అది, లైక్ హోల్ వరల్డ్లోనే మా క్యాప్జెమినీలో. సో అలా కాసేపు ఇంకా ఫుల్ ఆన్ మోటివేషన్ తెచ్చుకున్నాను నేను. ఇదంతా కాదు, హైదరాబాద్ ప్రాజెక్టే కొట్టాలి సీదా అని చెప్పేసి. సో అట్లా ఒక 2 hours సిన్సియర్గా వర్క్ చేసుకున్నాక లంచ్ బ్రేక్ తీసుకున్నాము. లైక్ మార్నింగ్ పెట్టిన బ్రేక్ఫాస్టే తెచ్చుకున్నాం బాక్స్లోకి. ఉతప్ప పెట్టిండ్రు ఆ రోజు. సో తినేసి అట్లా కాసేపు ఎంజాయ్ చేస్తున్నాం వ్యూని. ఇక్కడ వర్షం మాత్రం నాన్ స్టాప్ అండ్ ఫర్ ఎవర్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఆ వర్షంలో కూడా మాకు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చినాయి. సో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాం నేను ఇంకా నా ఫ్రెండ్. లైక్ కొంచెం డిప్రెస్డ్గా ఉన్నాం కదా, సో ఇట్స్ ఓకే అని చెప్పి అనిపించింది. అండ్ లోపల ఏసీ ఉంది కదా, ఎంత చల్లగా ఉందంటే లైక్ ఇట్లా ఫ్రీజింగ్ కోల్డ్ అనమాట. దాంట్లో నుంచి తప్పించుకోవడానికి లైక్ ఎవ్రీ 10 minutes ఒకసారి బయటికి వచ్చినాము. లైక్ వర్క్ కెఫేలో కొంచెం వామ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను నా ఫ్రెండ్ వెళ్ళి కాసేపు కూర్చున్నాము అక్కడ. యూజువల్గా నేను కాఫీ తాగను, బట్ అప్పుడప్పుడు ఇంకా తాగాల్సి వస్తుంది. లైక్ అంత చల్లగా ఉండే, లైక్ కాఫీ తాగితే కొంచెం బాడీ ఇట్లా వేడిగా అవుతుంది, వామ్గా ఫీల్ అవుతామని చెప్పేసి తాగినాం. అండ్ ఎవ్రీ టైం నేను కాఫీ తాగడానికి ట్రై చేస్తాను, బట్
ఐ కాంట్ ఫినిష్ ఇట్. అట్లా 2-3 సిప్పులు తీసుకొని అక్కడ పెట్టేస్తా. ఐ ఫీల్ సో బ్యాడ్, అసలు వేస్ట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో ఇంకా తప్పని విషయం అయితే మాత్రమే, తప్పని టైం అయితే మాత్రమే తాగుతాను. అండ్ యా, లైక్ ఇట్ వాస్ టూ కోల్డ్ గైస్. లైక్ ఏసీ తగ్గించడానికి సమ్ టికెట్ రైజ్ చేయాలంట, అదొక పెద్ద ప్రాసెస్ ఉండే. అట్లా అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. అండ్ అసలు విషయం చెప్పలేదు మీకు. ది హ్యాపీ న్యూస్ ఈజ్ రేపటి నుంచి మమ్మల్ని మా పాత లొకేషన్కి రమ్మన్నారు. ఎస్, బట్ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే రేపు ఒక్కరోజు రండి, తర్వాత చెప్తా మళ్ళీ ఎప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళాలో అని చెప్పన్నారు. పర్మనెంట్ కాదు, బట్ స్టిల్ వీ వర్ హ్యాపీ. ఎందుకంటే లైక్ దాట్స్ ది బిగ్గెస్ట్ థింగ్. మేము అదే అనుకొని వచ్చినాను పొద్దున ఆఫీస్కి. సో యా, రేపైతే మళ్ళీ పాత లొకేషన్కి వెళ్ళాలి. అండ్ ద రీజన్ బిట్వీన్ అవర్ ముసి ముసి నవ్వులు ఈజ్ లొకేషన్ అనమాట. ఇంకా మా సంతోషానికి ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. ఇంకా మనల్ని ఎవట్రా ఆపేది అన్నంత రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఇంకా పని వర్క్ అదొకటి ఉన్నదనే మర్చిపోయినా. అండ్ బేసికల్గా ఎంత పని చేసినా ఏం చేసినా మార్నింగే అన్నట్టు. నాకైతే తిన్న తర్వాత అస్సలు ప్రొడక్టివ్గా ఉండలేను. లంచ్ తర్వాత ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. లైక్ ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నా ఖచ్చితంగా నిద్ర వస్తుంది. ఇంకా నిద్రను కంట్రోల్ చేసుకొని నిద్ర నుంచి బయటకు రావడానికి 3:30-4 అట్లా అవుతుంటుంది. కదా ఇంకా 4 అయిందంటే ఓకే, వెళ్ళాల్సిన టైం అయిపోయింది. 6 hours అవుతుంది కదా, మనం వచ్చి ఇంకెప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి వెయిట్ చేస్తాము అదనమాట. అండ్ ఎన్ని రోజులు నేను నాకు హైదరాబాద్ లొకేషన్ రావాలని చెప్పేసి కలలు కన్నా. కరెంట్లీ నాకు హైదరాబాద్ కూడా వద్దు, అట్లీస్ట్ నన్ను ఉన్న దగ్గర ఉంచండి రా దేవుడా అని చెప్పి కోరుకుంటున్నాను. లైక్ యూనో, అప్పుడప్పుడు అట్లనే అవుతుంది. మనం ఉన్నదే ది బెస్ట్ అని చెప్పేసి మనకు అర్థం కాదు, అంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఎదురయ్యేదాకా. లైక్ ఫుల్ కోపం వచ్చింది. లైక్ అడుగుదాం అనుకున్నాం, మాకు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ ఇదంతా అడ్జస్ట్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది. మళ్ళీ మేము ఇంకొక కొత్త ప్లేస్కి పోవాలంటే చాలా కష్టం. మళ్ళీ ఈ ప్లేస్ మోస్ట్లీ లైక్ మరాఠీ ఎక్కువ ఉంటుంది అనమాట. మేము యూజువల్గా ఉండే ఏరియాలో హిందీ అంతా నడుస్తుంది, అక్కడ మాత్రం ప్రాపర్ మరాఠీ అట్లా ఉంటుంది అనమాట. సో కొంచెం కష్టమవుతుంది అడ్జస్ట్ అవ్వడము. సో అట్లా చూడంగా 5 అయిందనమాట. సో సంతోషంగా బ్యాగులు ప్యాక్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయినాం. లైక్ వి విష్ మళ్ళీ ఇంకా ఎప్పటికీ రావద్దు ఇక్కడికి అని చెప్పేసి గట్టిగా కోరుకొని వెళ్ళినాము. అండ్ యూనో వాట్, మేము బస్సులో వెళ్ళినాం అనమాట. ఫస్ట్ టైం బస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ, నాట్ సో గుడ్. అంటే నాకు కొంచెం లైక్ ఎక్కువ మరాఠీ, అందులో మొత్తం మరాఠీ, ఎక్కువ కూడా కాదు. అసలు నాకేం అర్థం కాలేదు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో. ఒక రోలర్ కోస్టర్ రైడ్, మన తెలంగాణ ఫ్రీ బస్ కన్నా ఘోరం అనిపించింది. ఓకే గైస్, ఫైనల్లీ ఇప్పుడే వచ్చినాం. 7:40 అవుతుంది టైము. మేము 5 o'clockకి స్టార్ట్ అయినాం అక్కడ. హారిబుల్ అంటే హారిబుల్ ఉన్నది జర్నీ. వామ్మో, అసలు ఎంత నడవడం తెలుసు. మేము 2 buses చేంజ్ కావాలి. మా ఆఫీస్ నుంచి బస్ స్టాప్కి నడవాలి, బస్ చేంజ్ అయ్యేటప్పుడు నడవాలి, మళ్ళీ ఇక్కడ బస్ దిగినాక మళ్ళీ నడవాలి. లైక్ దట్స్ ఇంపాసిబుల్ రోజు అట్లా పోవడం మాత్రం. థ్యాంక్ గాడ్ రేపటి నుంచి అయితే హింజవాడికే రమ్మని చెప్పిండ్రు, అంటే లైక్ మా పాత ఆఫీస్కే. బట్ ఎన్ని రోజులు ఎప్పటి వరకు అని చెప్పలేదు. ప్రస్తుతానికైతే అక్కడికి రండి అన్నారు. రేపు పోయి ఏదన్నా ఒకటి చేసి బతలాడుకొని మేము మళ్ళీ పాత దగ్గర తెచ్చుకుంటాం. మా వల్ల కాదు పోవడం. అసలు దిస్ ఇస్ హారిబుల్. ఎంత కోపం వస్తుంది తెలుసు. అసలు మేమే ఎందుకు పోలే, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడమే ఎక్కువ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో లొకేషన్ అంటారు. ఇట్స్ టూ మచ్. ఇంత లేట్ ఎప్పుడు కాలేదు, లిటరలీ ఎప్పుడు కాలేదు. ఇప్పుడు వచ్చినాం. సో క్విక్గా ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్తాం మేము. జస్ట్ విష్ మీ లక్ గాయస్, విషెస్, బెస్ట్ విషెస్. అంటే ఇక్కడనే ఉండాలి పాత ఆఫీస్లోనే అని చెప్పి ప్లీజ్ కీప్ us ఇన్ యువర్ ప్రేయర్స్. సో గాయస్, ఇప్పుడే డిన్నర్ చేసి వచ్చిన. ఒక 2 months వరకు అయితే మేము పాత లొకేషన్కే పోవచ్చు అని చెప్పి అన్నారు, జూలై వరకు. తర్వాత ఏముంటుందో తెలియదు. ఇప్పటి వరకు ఇట్స్ ఓకే, తర్వాత కూడా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ నా జర్నీ అయ్యేసరికి ఎంత టైర్డ్ అయినా అంటే ఘోరంగా టైర్డ్ అయిపోయినా. లైక్ ఇంకొక పని చేయడానికి లైక్ ఫోన్ చూసే ఓపిక కూడా లేదు నాకు అట్లీస్ట్. అండ్ యా, నా డే అయితే ఇట్లా అయిపోయింది. యా, రేపటి నుంచి అయితే పాత లొకేషన్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ గాడ్. Yeah, that's it for this vlog. Thank you so much for watching till the end. If you like my content, please do like, share and subscribe. Bye guys, good night.